టార్స్లో 4 మార్క్ క్వశ్చన్ అమ్మా. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, జాగ్రత్తగా వినండి. చాలా ఈజీ కూడా ఇది. జాగ్రత్తగా వినకపోతే అర్థం కాదు అసలు ఈ క్వశ్చన్ ఎందుకనేది మీరు చూడండి. క్వశ్చన్ సొల్యూషన్ చెప్పేటప్పుడు, ఇఫ్ ABCDEF ఈజ్ ఏ రెగ్యులర్ హెక్సాగాన్ విత్ సెంటర్ O, దెన్ ప్రూవ్ దట్ AB ప్లస్ AC ప్లస్ AD ప్లస్ AE ప్లస్ AF ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ ADగా ప్రూవ్ చేయాలి ఫస్ట్. తర్వాత ఈ 3 ఇంటూ ADని 6 ఇంటూ AOగా ప్రూవ్ చేయాలి. ఫస్ట్ సొల్యూషన్ ఎలా స్టార్ట్ అవుతుందంటే, సొల్యూషన్లోకి వెళ్ళే ముందు ఈ ఫిగర్ మాత్రం యాజ్ ఇట్ ఈస్గా మీరు కూడా ఇలాగే డ్రా చేయండి. సొల్యూషన్ ఫాలో అవ్వాలంటే ఫిగర్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే నేర్చుకోండి. ABCDలు EFలు సేమ్ అలాగే ఇవ్వండి సైడ్స్ కూడా. దాని తర్వాత ట్రయాంగిల్ లా అనేది ఒకటి తెలియాలి మనకు. ఈ ప్రాబ్లం చేయాలంటే ఖచ్చితంగా ట్రయాంగిల్ రా తెలిస్తేనే ఈ ప్రాబ్లం చేయగలం, లేకపోతే చేయలేం మనం. సరేనా? ఏంటి ఆ ట్రయాంగిల్ రా సార్ అంటే, ఇప్పుడు చూడండి, ఒక ABC అనే ఒక ట్రయాంగిల్ తీసుకున్నాను నేను. AB వచ్చి లెంత్ వచ్చి A అనుకున్నాను, AC లెంత్ వచ్చి B అనుకున్నాను. ఇప్పుడు ట్రయాంగిల్ లా ఏం చెప్తుందంటే, ట్రయాంగిల్ లా ప్రకారం BC లెంత్ ఏమవుతుందంటే సమ్ ఆఫ్ ద 2 sides ఈజ్ ఈక్వల్స్ టు ద థర్డ్ సైడ్ అవుతుంది ట్రయాంగిల్ లా ప్రకారం. అర్థమైంది కదా? సమ్ ఆఫ్ ద 2 sides అంటే A ప్లస్ B, ఆ A ప్లస్ B థర్డ్ సైడ్ అవుతుంది. ఇక్కడ అర్థమైంది కదమ్మా ట్రయాంగిల్ లా అంటే ఏంటో. సో ఇప్పుడు మనం సొల్యూషన్లోకి వెళ్దాం. చూడండి అమ్మా, ఇప్పుడు క్వశ్చన్లో ఇచ్చాడు కదా AB ప్లస్ AC ప్లస్ AD ప్లస్ AE ప్లస్ AF. దీన్ని ఇప్పుడు నేనేం చేస్తానంటే రీఅరేంజ్ చేసుకుంటాను. మనం ఏం చేయాలి, ఇప్పుడు అన్నీ ఏడీలుగా చూపించాలి. సరేనా? 3 ఇంటూ AD కావాలి మనకు. కావాలంటే రీఅరేంజ్ చేసుకుందాం. ఫస్ట్ AB ప్లస్ AE ఒక చోట రాసుకుంటాను, ప్లస్ ADని అలాగే వదిలేయండి, ఎందుకంటే మనకు కావాల్సింది ADయే కదా. నెక్స్ట్ AC ప్లస్ ఇంకా రిమైనింగ్ ఉంది AF. ఇప్పుడు ఏం చేద్దామంటే AB ప్లస్ AEని, ఇక్కడ AE అంటే ఒకసారి చూడండమ్మా, AEని నేను ఎలా రాసుకుంటానంటే ఈడీగా రాసుకుంటాను. ఈడీగా ఎలా రాశారు సార్ ఏంటి అనేది చెప్తాను చూడండమ్మా. ఇక్కడ ABని AEగా రాసుకుంటాను. సరేనా? ABని AEగా ఎలా రాశాను కూడా చెప్తాను నేను. AE ప్లస్ ED ప్లస్ AD ప్లస్ AC ప్లస్ CD. అర్థమైంది కదా ఇక్కడ దాకా? ఎలా రాసాను చెప్తా. ఇప్పుడు చూడండమ్మా, AB ప్లేస్లో ED రాసుకున్నాను కదా నేను. ED ఎలా రాశానంటే AB ప్లేస్లో ABకి ఆపోజిట్ సైడ్ ఏంటి చూడండి, ఇక్కడ ED కదా, ABకి ఆపోజిట్ సైడ్ ED కదా. సో అందుకని ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కదా హెక్సాగాన్లో, కాబట్టి AB ప్లేస్లో ED రాసుకున్నాను. నెక్స్ట్ AF ప్లేస్లో CD రాశాను చూడండి. AFకి ఆపోజిట్ సైడ్ వచ్చి CDయే కదా, సో అందుకని రాసుకున్నాను. ఇవన్నీ ఏంటి, ఆపోజిట్ సైడ్స్ కాబట్టి రాసుకున్నాను నేను. ఓకేనా? ఇక్కడ దాకా అర్థమైంది కదా. నెక్స్ట్ స్టెప్కి వచ్చాక ED ప్లస్ AE కొద్ది AD అవుతుంది. ఎలా అవుతుందో చెప్తాను చూడండి. నెక్స్ట్ AD ప్లస్ AC ప్లస్ CD కూడా AD అవుతుంది మనకు. ఎలా అవుతుందంటే ట్రయాంగిల్ లా ప్రకారం అవుతుంది. ఆ ట్రయాంగిల్స్ నేను డ్రా చేసి నీట్గా చూపిస్తాను. ఇప్పుడు చూడండి అమ్మా, ఫస్ట్ ఈ ట్రయాంగిల్ తీసుకున్నాను నేను. ADE అనే ట్రయాంగిల్ తీసుకున్నాను. దీంట్లో ADE ట్రయాంగిల్ తీసుకొని మనకు హెక్సాగాన్ ఫిగర్లో నుంచి ట్రయాంగిల్ లా అప్లై చేశాను. ట్రయాంగిల్ లా ఎలా అప్లై చేశాను, ED ప్లస్ AE చూడండి. ED ప్లస్ AE అంటే సమ్ ఆఫ్ ద 2 sides ఈక్వల్స్ టు థర్డ్ సైడ్ ఏమవుతుంది, ADయే కదా. సో AD రాసుకున్నాను. ఇక్కడ కూడా చూడండి, AC ప్లస్ CD, ఇది కూడా సేమ్ ట్రయాంగిల్ తీసుకున్నాను. ఇక్కడ ACD ట్రయాంగిల్ తీసుకున్నాను. AC ప్లస్ CD అంటే సమ్ ఆఫ్ ది 2 sides ఈక్వల్స్ టు థర్డ్ సైడ్ ADయే కదా. సో అలా రాసుకున్నాను. అర్థమైంది కదా? సమ్ ఆఫ్ ద 2 sides ఈజ్ ఈక్వల్స్ టు, ఇది సమ్ ఆఫ్ ద 2 sides ఈజ్ ఈక్వల్స్ టు థర్డ్ సైడ్. ఇక్కడ కూడా అంతే, సమ్ ఆఫ్ ద 2 sides ఈజ్ ఈక్వల్స్ టు థర్డ్ సైడ్. అర్థమైంది కదా? ఈ 2 ట్రయాంగిల్స్ ఎగ్జామ్లో మీరు ఖచ్చితంగా డ్రా చేసుకొని రాయండి, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతారు ఎగ్జామ్లోకి వెళ్ళేటప్పుడు మీరు. సరేనా? ఇప్పుడు చూడండి, AD ప్లస్ AD ప్లస్ AD ఏమవుతుంది, 3AD అయింది. అర్థమైంది కదా? మనకు ఇదే కదా షో చేయమని చెప్పింది, వచ్చేసింది 3AD. ఇప్పుడు ఏం చేద్దామంటే మనకేం చూపిమన్నాడు, ఇంకోటి AOగా చూపిమంటున్నాడు, 6 ఇంటూ AOగా. ఓకేనా? అది ఎలా చేయాలో ఇప్పుడు చూడండి అమ్మా, ADని OA ప్లస్ ODగా రాసుకోవచ్చు కదా. అంటే A నుంచి Dకి వెళ్ళడానికి డిస్టెన్స్ ఏంటి, AO ప్లస్ ODయే కదా. సో అందుకని నేను OA ప్లస్ ODగా రాసుకున్నాను. ఇప్పుడు ఏం చేద్దామంటే 2 ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు OD అనేది OAకి ఈక్వల్ ఆర్ AOకి ఈక్వల్. ఓకేనా? ఏదైనా రాసుకోండి మీ ఇష్టం. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఫైనల్గా OD ప్లేస్లో నేనేం చేస్తానంటే 3 ఇంటూ OA ప్లస్ OD ప్లేస్లో
ఓఏ రాసుకుంటారు. సో 3 ఇంటూ 2 ఇంటూ ఓఏ. సో మల్టిప్లై చేస్తే 6 ఇంటూ ఓఏ కాకుండా ఏవో రాద్దాం. షో దట్లో ఏవోనే కదా షో చేయమనింది. అర్థమైంది కదమ్మా. చాలా ఈజీ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే.